ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్నాను. అక్కడికి చాలా మంది ఫ్యాషన్ ఐకాన్స్ వస్తున్నారు. అంతేకాకుండా మిస్ ఇండియా కాంటెస్ట్, జ్యూరీ మెంబర్స్ కూడా కొంతమంది వస్తున్నారు. అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం నాలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నీలాగింట్లో కూర్చుంటే కొన్ని పనులు అవ్వవు. అందుకే నిన్ననేది గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది అని. ఈవిడగారు మాటలు చెప్తుంటే నేను వినాల్సి వస్తుంది. కర్మ మన మాట వినకుండా కాలు బయట పెడితే మళ్ళీ లోపలికి అడుగు పెట్టకూడదని గట్టిగా చెప్పవే. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. సార్ హాయ్ సార్, నేను రెడీ, లగేజ్ కూడా రెడీ. మా సార్ వచ్చారు, నేను వెళ్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. పదండి సార్. సౌందర్య, ఐఎమ్ సారీ. ఏమైంది సార్? మీరెందుకు నాకు సారీ చెప్పాలి? మేము మాట్లాడుకోవడానికి కొంచెం ప్రైవసీ ఇవ్వరా ప్లీజ్? పదమ్మా. అత్తయ్య గారు పదండి. ఏంటే వాళ్ళు మాట్లాడేది? మీరు రండి అత్తయ్య గారు. సార్ ఏం జరిగింది సార్? సౌందర్య, యాక్చువల్లీ మనం గోవా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. అక్కడ మన కోసం అన్నీ రెడీ చేయించాను. ఫ్లైట్, హోటల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ ఏంటి సార్, ఏమైంది? అనుకోకుండా ఫారెన్ నుంచి కొంతమంది క్లయింట్స్ వస్తున్నారు. చాలా పెద్ద బిజినెస్ డీల్ ఉంది. ఎప్పుడో 6 months తర్వాత ఉండాల్సిన ప్రోగ్రామ్ సడన్ గా ప్రీపోన్ అయింది. అందువల్ల మన గోవా ట్రిప్ క్యాన్సిల్ అయింది. లాస్ట్ మినిట్లో ఇలా అయినందుకు నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతావని నాకు తెలుసు. కానీ ఈ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ సౌందర్య. సారీ చెప్పాను కదా, ఇంకా నువ్వు డల్గా ఉంటే ఎలా చెప్పు? ఒక పని చేద్దాం, గోవాకి మనం వెళ్లకుండా గోవాని మన దగ్గరికి వచ్చేలా ప్లాన్ చేద్దాం. మనం వెళ్ళాలనుకున్నది న్యూ ఇయర్ కోసమే కదా. మనం ఇక్కడే మంచి రిసార్ట్ బుక్ చేసుకొని సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుందాం. ఓకేనా? నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను సౌందర్య. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. ఇట్స్ ఓకే సార్. మీకు కుదిరితే వెళ్ళే వాళ్ళం కదా, పైగా పెద్ద బిజినెస్ డీల్ అంటున్నారు. నో ప్రాబ్లం సార్, మీరు మీటింగ్ చూసుకోండి. ఆర్ యూ షూర్? షూర్ సార్. ఇప్పుడు నాకు కాస్త రిలీఫ్గా ఉంది. టేక్ కేర్. బాయ్. బాయ్ సార్. ఎన్నో దరిద్రాలు పోతున్నాయి, నా కాళ్ళు నొప్పులు పోవట్లేదు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని రాత్రి నుండి ఒకటే ఏడుపు కదా.
మీ ఏడుపు వల్లనే నా గోవా ప్రోగ్రాం లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. నవ్వాపుకుంటున్నారు కదా? నాకిలా జరిగినందుకు మీకు చాలా హ్యాపీగా ఉంది కదా? మనం ఎంత ఎగిరెగిరి పడినా ప్రకృతికి అన్నీ తెలుసమ్మా. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో అని, ఎవరిని ఎక్కడుంచాలో అని ప్రకృతికి అన్నీ తెలుసు. నువ్వు అత్తవే. ఇంకా పోలీస్ స్టేషన్ గురించి ఆలోచిస్తున్నావా? చెప్పాక మనం రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అలా వాళ్ళు చేయకపోతే మీడియా పర్సన్గా మనం ఏం చేయాలో అది చేద్దాం. ఓకే? అసలు మనకు మనమే న్యాయం చేసుకోలేకపోతే ఇక మనం జనాలకి ఏం చేయగలం? ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. 2 రోజులు టైం ఇద్దాం. అప్పటికీ ఆడిటర్ని పట్టుకోలేకపోతే మనమేంటో చూపిద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. నిత్య మేడం గారు మీటింగ్ రూమ్ లో ఉన్నారు. మీరిద్దరు వస్తే రమ్మన్నారు. మీటింగా? ఎజెండా ఏంటి? ఏమో మేడం, నాకు తెలీదు. తీసుకో, వెళ్దాం పద. వెళ్తే కదా తెలుస్తుంది. పద. ఎక్స్క్యూజ్ మీ. కమెంట్. ఇప్పుడు నేనిచ్చే షాక్కి మొత్తం తలకిందులవుతుంది. ఈ 2 రోజులు నిన్ను ఎలా ఎంగేజ్ చేస్తానో చూడు. ఈ దెబ్బతో నువ్వు ఆడిటర్, న్యాయం, ఇన్వెస్టిగేషన్ లాంటి పనులన్నీ మర్చిపోవాలి, లేదా అందరి ముందు అవమానపడాలి. మనము 2 రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఈసారి మన కంపెనీ ఎంప్లాయీస్ కి న్యూ ఇయర్ సందర్భంగా మంచి పార్టీ ఇవ్వబోతుంది. సో అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. అయితే ఈ సెలబ్రేషన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సంయుక్తే చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. మెరుపు కలలు, మెరుపు కలలు. జస్ట్ ఏ మినిట్, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి వాసు ఇలా వచ్చావు? ఏమైనా మాట్లాడాలా? అవును నిత్య, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ప్లాన్స్ ఉన్నాయా? అది కాదు నిత్య, ఇంత పెద్ద ఈవెంట్ని తనొక్కతే హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అందుకని ఒక సపోర్ట్ టీంని సెట్ చేస్తే తనకు ఈజీ అవుతుంది. నేను ఇందాకే చెప్పాను కదా వాసు, సపోర్ట్ టీం ఇవ్వడానికి మ్యాన్ పవర్ లేదు. సంయుక్త ఒక్కతే కొంచెం వర్క్ లేకుండా ఖాళీగా ఉంటుంది. ఇది కూడా చేయకపోతే రేపు పైనున్న వాళ్ళు సమాధానం అడిగితే నేనేం చెప్పాలి? తనెప్పుడు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తుంది, కానీ ఆఫీస్ వర్క్ మీద ఎఫిషియెంట్ గా ఉండడం లేదు. యాజ్ ఎ మేనేజర్గా నువ్వు అడగలేవు, మరి ఎలా చెప్పు? అసలు ఏం మాట్లాడుతున్నావు నిత్య? తను పర్ఫార్మెన్స్ చేయకపోవడం ఏంటి? ఉన్న వాళ్లలో తను మాత్రమే కరెక్ట్గా వర్క్ చేస్తుంది. తన పర్సనల్ ఇష్యూస్ వల్ల వర్క్ డిలే అవ్వడం లేదు కదా. తను ఆఫీస్ వర్క్ ఫినిష్ చేస్తుంది కదా. నీకు అర్థం కావడం లేదు వాసు. తన టైమింగ్స్ కానీ లీవ్స్ కానీ సరిగ్గా లేవు. అది నీకు చెప్పినా అర్థం కాదులే. నాకంతా అర్థం అవుతుంది నిత్య.
నిత్య మనది 9 to 5 జాబ్ కాదు కదా, 24/7 అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఫీల్డ్కి పిలిచినా వెళ్ళాలి. అలాంటప్పుడు తన పర్సనల్ వర్క్ అని టైం తీసుకుంటే తప్పేంటి? చూడు వాసు, ఈ ఈవెంట్ విషయంలో తనకి ఎక్స్ట్రా పర్సన్స్ ని అలర్ట్ చేయడం కుదరదు. అయినా ఇంత చిన్న ఈవెంట్ చేయలేకపోతే రేపు పెద్ద పెద్ద అసైన్మెంట్స్ తన నమ్మి ఎలా ఇస్తాం? ప్రతిసారి నీ హెల్ప్ తీసుకొని చేస్తానంటే ఎలా? ఎన్ని రోజులు నువ్వు ఇలా సపోర్ట్ చేస్తూ కాపాడతావు? తను చేసే పనులు నువ్వే 90% చేస్తావు. క్రెడిట్ మాత్రం తనకిస్తావు. ఇప్పుడు కూడా తన గురించి తను చెయ్యలేదని ఎక్స్ట్రా టైం అడుగుతున్నావు. సపోర్ట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే వాళ్లను మన ఛానల్ ఎక్కువ రోజులు భరించలేదు. అర్థం చేసుకోవాసు. నిత్య, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. తను ఎప్పుడూ ఎవ్వరి మీద ఆధారపడదు. తను ఏది చేసినా ఇండివిజువల్గానే చేసేది. ఇంకా నా సపోర్ట్ అంటావా? అది పర్సనల్. తనకు ఏ ఇబ్బంది ఉన్నా అది నా ఇబ్బందిలా ఫీల్ అవుతాను. తను నన్ను అడగకపోయినా నేను తనకి హెల్ప్ చేస్తాను. కానీ ప్రొఫెషనల్గా తను మనందరికన్నా ఎఫిషియెంట్, ఇంక్లూడింగ్ యూ. నీకన్నా తను చాలా ఎఫిషియెంట్. ఓకే, నిత్య, కంట్రోల్ కంట్రోల్. నువ్వు కోపం తెచ్చుకోకూడదు. కోపం తప్పించాలి. వాళ్ళను డిస్టర్బ్ చేయాలి. వాళ్ళు ఆ డిస్టర్బెన్స్ ని వాడుకొని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. జస్ట్ ఫోకస్. ఈయన గారిని ఎవరు వెళ్ళి అడగమన్నారు నాకు సపోర్ట్ టీం కావాలని? నేనేమైనా చెప్పానా? నేను చేయలేను బాబు, నాకు కొంచెం హెల్ప్ చేయమని. ఈయన్ని వెళ్ళి అడగడం, ఆవిడేమో అసలు ఆయన గారి సపోర్ట్ లేకుండా నేనేం చేయలేనన్నట్టు మాట్లాడడం. నాకు సంబంధం లేకుండా నా గురించి వర్క్ చేయలేనని ఆ డిస్కషన్ ఏంటి అసలు? చూడు, నువ్వేం కంగారు పడుకు. నీకు సపోర్ట్గా మేమంతా ఉన్నాం. మనం అందరం కలిసి చూసుకుందాం. శ్రీను! మేడం, మేడం కాఫీ కావాలా మేడం? అక్కర్లేదు. ఇక్కడెవ్వరూ సహాయాల కోసం ఎదురు చూడడం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోగలరు. నా పని నేను చేసుకోగలను. బియ్యపు గింజిచ్చి బిర్యానీ తిన్నట్టు పని చేసేదేమో నేను, కష్టపడేది నేను. సొంతంగా ఏం చేయలేనని మాటలు. అలాంటి మాటలు అవసరమా నాకు? ఈ రోజు నుండి నా పని నేను చేసుకోగలను. నా మీద జాలిపడి నాకు ఎవ్వరూ సహాయం చేయనక్కర్లేదు. అర్థమైందా? సార్ వెళ్ళిపోతున్నారు, పిలవండి సార్. నేను చూస్తున్నాను. సరే సరే. హలో హలో, అరే చెప్తుంటే విను. హలో హలో హలో. సార్ మీరు భలే సూపర్ సార్. ఫోన్ లేకుండా భలే మాట్లాడుతున్నారు. నీకు అలా అనిపించింది? అవును సార్. ఏమన్నా? సార్ వద్దు సార్,
బాగా మాట్లాడానా? బాగా మాట్లాడారు సార్. ఆ? ఆ. అమ్మో. వెళ్ళు. అలాగే సార్. సమయం సమయం అమ్మ సమయం సమయం అక్కడేం లేదమ్మా అమ్మ సమయం అమ్మ సమయం అక్కడేం లేదమ్మా సమయం ఏమైంది? ఇటు చూడు అక్కడేం లేదమ్మా ఏం కాలేదు ఏం లేదమ్మా ఏం కాలేదు నువ్వు ఇక్కడే ఉన్నావు మెరుపు కలలు మెరుపు కలలు ఏంటి బ్రదర్ చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నా రేయ్, ఫోటోస్ ఎక్కడా? ఖాళీ చేతులతో వచ్చావు, ఫోటోస్ ఎక్కడా? అలా పిచ్చోళ్ళ నవ్వుతావేంట్రా? రేయ్, నిన్ను కొట్టినా నవ్వుతున్నావంటే అంటే నీకు నిజంగా పిచ్చి పట్టింది. దాన్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. లేరా? చూడు బ్రదర్, నువ్వు నన్ను కొట్టి నా దగ్గరున్న నీ మరదలి ఫోటోలు తీసుకుని వాటిని వెంటనే కాల్ చేసి నీ మరదలి పరువు కాపాడాలనుకుంటున్నావు. తప్పేం లేదు, అది నీ ఎమోషన్. కానీ నాకు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం నువ్వు అనుకున్నట్లు కుదరదు, నేననుకున్నట్టే జరుగుతుంది. క్రిమినల్ గాడివి, నీ ఎమోషన్తో నాకు పనేంట్రా? ఒకవేళ నువ్వు ఆ ఫోటోస్ నాకు ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తానే తప్ప నిన్నిక్కడి నుండి వెళ్ళనివ్వను. మర్యాదగా చెప్పు, ఫోటోస్ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? అయ్యయ్యో వాసు, ది జర్నలిస్ట్. నేను క్రిమినల్ అని గుర్తుంది గాని ఒక క్రిమినల్ ఏం చేస్తాడో మర్చిపోయావు. ఏం అర్థం కాలేదు కదా? ఇప్పుడు చెప్తాను విను. నీకు ఫోటోలు ఇవ్వకపోతే నువ్వు నన్ను చంపేసి ఆ రహస్యాలను రహస్యంగా ఉంచే సత్తా ఉన్నవాడివని నాకు తెలుసు. అందుకే ఈ క్రిమినల్ ప్రణయ్ నీ మరదల ఫోటోల్ని ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టాను. ఇక్కడి నుంచి నేను 15 నిమిషాల్లో వెళ్ళకపోతే వాటన్నింటినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ అయ్యేలాగా ఏర్పాటు చేసొచ్చాను. అప్పుడు నేను చచ్చినా నీ మరదలి ఫొటోస్ మాత్రం వైరల్ అవుతాయి. లైకులు, షేర్లు, కామెంట్లు, అబ్బో ఒక్క రోజులోనే నీ మరదలు మాత్రం సెలబ్రిటీ అయిపోతుంది. ఈ విషయం తెలియని నువ్వు
నేనొచ్చిందెందుకో కనుక్కోకుండా చంపుతాను పాతరేస్తాను అని హీరో డైలాగులు చెప్తున్నావు. నువ్వు హీరోవే కాదనడు, కానీ ఈ సీన్లో కాదు. ఇంకెవరూ రావడం లేదేంటి? మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేసి కనుక్కుంటే బెటర్. ఫోన్ కూడా తీయడం లేదు. నేనుండి అలా వెళ్ళిపోవాలా? అమ్మో, వెళ్ళిపోతే ఎలా? నేను వెళ్ళాక నాన్నకి సంబంధించిన ఆధారాలు తీసుకొస్తే నేను లేకపోతే ఎలా? వాళ్ళు ఎవరైనా సరే వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఛీ! ఒక అమ్మాయి జీవితాన్ని అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలనుకుంటున్నావు. సిగ్గులేదారా నీకు? అసలు ఏం కావాలరా నీకు? అది అలా అడిగావు, పద్ధతిగా ఉంది. మన పెద్దవాళ్ళేమన్నారు? పోయిన దగ్గరే వెతుక్కో దొరుకుతుంది అన్నారు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఏం కావాలో సూటిగా చెప్పు. సూటిగానా? సరే, సూటిగానే అడుగుతున్నాను. నీ మరదల్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి. నిన్ను కూల్ కూల్ కూల్. ఈ ఆవేశమే వద్దనేది. కొన్నిసార్లు ఆవేశం కన్నా ఆలోచన అందరికీ మంచిది. చూడు, నేను మొదట నీ మరదలి మీద మోజుపడ్డది డబ్బులకు ఆశపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ డబ్బు పోయింది. సర్లే, డబ్బుదే ఉంది, అందం ఉంది కదా అని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ అందాన్ని అనుభవిద్దాం అనుకుని డబ్బు కోసం ఇంకో అమ్మాయిని ట్రాప్ చేశాను. కానీ నువ్వు హీరోలాగా మధ్యలోకొచ్చి అందమైన నీ మరదల్ని నాకు దూరం చేసి, డబ్బున్న అమ్మాయిని దూరం చేసి నన్ను తన్ని తరిమేశావు. మరిప్పుడు నేనేం చేయాలి? పోనీలే అని వదిలేయాలా? కానీ అలా వదిలేయడానికి నేను హీరోని కాదే, విలన్ని. అలా ఎలా వదిలేస్తాను? అందుకే అన్నింటికీ కలిపి ఆవు దూడలాగా న్యాయంగా నీ మరదల్నిచ్చి నాకు పెళ్లి చేస్తే నేను మోజుపడ్డ అందమైన అమ్మాయి నాకు దక్కింది అనుకుని నిన్ను క్షమించి వదిలేస్తాను. తనని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ బెదిరింపులకి లొంగను. తనని కాదు కదా, తన నీడని కూడా టచ్ చేయనివ్వను. ఏంటి ఛాలెంజా? సరే, అలాగే కాని నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. నీ మనసు మల్లె పువ్వు చేసుకుని నీ మరదల్ని తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తే సరే సరే. లేదంటే 4వ రోజు నీ మరదలు సెలబ్రిటీ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి ప్రణయ్ ఇలా చేశావని నా దగ్గర ఏడవద్దు. సరే, మరి నేను బయలుదేరుతాను. మళ్ళీ లేట్ అయి 10-15 నిమిషాలు దాటితే ఫోటోలన్నీ అప్లోడ్ అవుతాయి. నేను చెప్పింది నా మీద కోపంతో కాకుండా నీ మరదలి మీద బాధ్యతతో ఆలోచించు. వస్తాను.
అందుకే చెప్తున్నా, చెప్పాను. నాని, రేపు పూజ జరిపించు, అర్థమైందా? నేను చెప్పేది వింటున్నావా? పూజ జరిపించాలి. పూజ సరేనా? ఏంటత్తయ్య, బామ్మగారు ఏదో పూజ జరిపించమంటున్నారు, ఏంటది? ఉదయం నీకు పీడకల వచ్చింది కదా, మనసుకు శాంతి లేదని చెప్పానమ్మా. వాళ్ళ అత్తయ్య గారు జరుపుకునే త్రిమూర్తుల పూజ జరిపించమని చెప్తోందిరా. వాళ్ళ అత్త చేసే పూజ మీ అత్త నిన్ను చేయమని చెప్తుందన్నమాట. నేనేమో అనుకున్నాను కానీ ఎమోషనలే. అయితే మన ఇంట్లో రేపు త్రిమూర్తుల పూజ అన్నమాట. అమ్మా, ఆ పూజకి ఏమేం కావాలో చెప్తే నేను వెళ్ళి తీసుకొచ్చేస్తా. మీలాంటి ఇంతమంది మంచి వాళ్ళు నా చుట్టూ ఉండడం నిజంగా నా అదృష్టం అత్తయ్య. మనం ఏం చేద్దామంటే? అమ్మా, మీ అత్తా కోడళ్ళ ముచ్చట కొంచెం ఆపి కొంచెం త్వరగా వంట చేయొచ్చు కదా. ఆకలేస్తుంది నాకు. వెళ్తున్నాను లేరా, ఆకలికి 10 నిమిషాలు కూడా ఆగవు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఆగు. ఏంటి, ఎందుకు ఆగమన్నావు? ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళావు? ఈ క్రిమినల్ ప్రణయ్ నీ మరదల ఫోటోల్ని ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టాను. వాటన్నింటినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ అయ్యేలాగా ఏర్పాటు చేసి వచ్చాను. నీ మరదల్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి. ఇప్పుడు ప్రణయ్ విషయం చెప్తే పానిక్ అవుతుంది. ఈ విషయం ఇప్పుడు ఎవరికి తెలియకూడదు. ఫోటోలు అనేవి ఒక ఆడపిల్ల ఆత్మాభిమానానికి సంబంధించినవి. ఇలా ఫోటోలున్నాయని తెలిస్తే ఏమైనా జరగచ్చు. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నిల్చున్నావేంటి? చెప్పు, ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాను కదా. ఏంటి, ఎక్కడికి వెళ్ళావు అని దబాయిస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా నీకు చెప్పి వెళ్ళాలా? అలా ఏమైనా మన మధ్య అగ్రిమెంట్ ఉందా? ఏయ్, నేను అడుగుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? అసలు సంబంధం ఏమైనా ఉందా? ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే అది చెప్పకుండా అగ్రిమెంట్ ఉందా అంటున్నావేంటి? నా పర్సనల్ పనుండి వెళ్ళాను. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఏయ్, నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? నాకు తెలియకూడని పర్సనల్ వర్క్ ఏంటి? చెప్పేదైతే అడగకుండానే చెప్పేవాడిని కదా. ఏంటి ఇలా చూస్తుంది? కొంపదీసి కొడుతుందా ఏంటి? ఏంటి చూపులతో భయపెడుతున్నావు? పర్సనల్ అని చెప్పాను కదా. నేను మాత్రం నా విషయాలేవి నీ దగ్గర పర్సనల్ కాదు అనుకుంటున్నాను. అందుకే నీకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను.
ఏంటి ఏమైంది? మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. నీకు మెసేజ్ వచ్చిందా? నీకు మెసేజ్ వచ్చిందా అని అంత షాకింగ్గా అడుగుతున్నా? నీకు కూడా మెసేజ్ వచ్చిందా? అవును, మార్నింగ్ నాకు ఒక మెసేజ్ చేశాడు. అరగంటలో రమ్మన్నాడు. సర్లే గాని మరి నీకే మెసేజ్ వచ్చింది? మీ నాన్నగారిని నిర్దోషిగా నిరూపించాలంటే నా దగ్గర ఆధారాలున్నాయి. ఇదేనా నీకొచ్చిన మెసేజ్? అవును. నేను ఇంకా ప్రణయ్ గాడి ఫోటోల మెసేజ్ అనుకున్నా. తొందరపడి నోరు జారలేదు. సర్లే గాని ఎవరు పంపించారు మెసేజ్? తెలీదు, ఫోన్ కలవడం లేదు. మార్నింగ్ ఇది చూపించాలని నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు పిలిచేలోగా వెళ్ళిపోయావు. నేను వెళ్ళి అక్కడ కాసేపు వెయిట్ చేశాను, కానీ మనసు మార్చుకున్నానని మెసేజ్ చేశారు. ఇదంతా చూస్తుంటే ఎవరో మనకు బాగా తెలిసిన వాళ్లే మన వెనక ఏదో చేస్తున్నారనిపిస్తుంది. ఇంకొకసారి ఇలాంటి మెసేజ్లు వస్తే ఒంటరిగా వెళ్ళకు, సరేనా? మనం ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అర్థమైంది. అవును, నీకు కూడా ఏదో మెసేజ్ వచ్చిందన్నావు కదా, నీకేం పంపించారు? ఒక బ్యాంక్ పర్సనల్ లోన్ ఇస్తా అన్నారు. అరగంటలో రమ్మంటే స్పీడ్గా వెళ్ళాను. ఇదేనా నీ పర్సనల్? అవును, పర్సనల్ లోన్లో పర్సనల్ అని ఉంది కదా, అదే పర్సనల్. అవును, నువ్వెప్పుడొచ్చావు? మీరేంటి ఆఫీస్కి ఇక్కడ టైం అవుతుంటే ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు? అయినా ఈరోజు మేము ఆఫీస్కి రావడం లేదుగా. లీవ్ లివ్వనని చెప్పాను కదా. మేము లీవ్ పెట్టడం లేదు. మేమిద్దరం ఫీల్డ్ వర్క్ మీద వెళ్తున్నాం. ఇద్దరా? అవును, ఇద్దరమే. అయితే రేపు ఫీల్డ్ వర్క్ గురించి రిపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం ఎక్కడికి ఫీల్డ్ వర్క్కి వెళ్తున్నాం? అసలు మనకు అలాంటి అసైన్మెంట్ ఏం లేదు కదా. మెరుపు కలలు మెరుపు కలలు. ఎంక్వైరీ కోసం వచ్చాం. కంప్లైంటా? అవును, మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతను చేయని తప్పుల్ని చేశాడని ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి మీరు అడిగిన 2 లక్షలు ఇవ్వకపోతే మీడియాలో అతని గురించి చెడుగా ప్రసారం చేస్తానని బెదిరించారని మీ మీద కంప్లైంట్ చేశాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? అలా చేయాల్సిన అవసరం మాకేంటి? మీకు సంబంధం లేదు మిస్టర్ వాసు. కంప్లైంట్ సంయుక్త మీద మాత్రమే వచ్చింది. నేను అలా ఎవరిని బెదిరించలేదు సార్. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరు సార్ వాళ్ళు? అలా చెప్పడం కుదరదు మేడం. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరుని మేము బయటికి చెప్పాం. కానీ మీరు మాత్రం అతను కంప్లైంట్ ఇవ్వగానే వచ్చి మమ్మల్ని ఇలా ఎంక్వైరీ చేయొచ్చా సార్? మీరు చెప్పకపోయినా మేము కనుక్కోగలం సార్. అది అబద్ధం అని తేలితే మేము మీ మీద కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. మీ మాటల్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఎంక్వైరీకి వచ్చిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్నే మీరు ఎలా బెదిరిస్తున్నారు అంటే అతన్ని ఇంకెంత బెదిరించుంటారో అర్థమవుతుంది. సార్, మీకు మీరే ఏవేవో ఊహించుకుని అనవసరంగా నిందలు వేయకండి. రూల్స్ మాకు కూడా తెలుసు. మేమేం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేశానని నిరూపించడానికి మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? మేమంటే గిట్టని వాళ్ళు ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఇలా వచ్చి అందరి ముందు నిలదీయడం కరెక్ట్ కాదు. మీరు నిరూపించలేకపోతే మీ మీద నేను పరువు నష్టం దావా వేస్తాను.
మీ బెదిరింపులకి నేను భయపడను. నా డ్యూటీ నేను చేయడానికే వచ్చాను. మిమ్మల్ని ఎంక్వైరీ చేసి మీ దగ్గర ఉన్న ఆధారాలని సీజ్ చేయడానికే వచ్చాను. ఏంటి, నా దగ్గర ఆధారాలున్నాయా? చూడు సంయుక్త, అలాంటి పొరపాటు ఏమైనా చేస్తే ఒప్పుకో. మనం దాన్ని ఈ 4 గోడల మధ్య సెట్ చేసుకుందాం. అంటే నువ్వు తప్పు చేశావని కాదు, అలాంటిదేమైనా ఉంటే అడుగుతున్నానంతే. నేను అలాంటి తప్పు కలలో కూడా చేయను. నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసు, కానీ మా అన్నయ్యని అరెస్ట్ చేయించి మా నాన్నకి మనశ్శాంతి లేకుండా చేసిన నిన్ను ఊరికే వదిలిపెడతానా? ఏ మాత్రం అవకాశం దొరికినా చెడుగుడాడిస్తాను. సరే, మీరు తప్పు చేశారో లేదో మీ డెస్క్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. సంయుక్త గారు, ఒకసారి మనం మీ డెస్క్ దగ్గరికి వెళ్దామా? షూర్ సార్, రండి. రండి సార్. పదండి. ఇదే సార్ నా డెస్క్. సంయుక్త గారు, డెస్క్ ఓపెన్ చేయండి. ఈ డబ్బులు మీవేనా? ఒకవేళ మీవే అయితే ఆధారాలు ఉన్నాయా? ఈ డబ్బులు నావి కావు, వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ డెస్క్ మీదే కదా? అవును. మీ డెస్క్లో మీ డబ్బులు కాకుండా ఇంకెవరి డబ్బులు ఉంటాయి? అంటే ఇవి లంచం తీసుకున్న డబ్బులా? సో మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి లంచం తీసుకున్న కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తన డెస్క్లో ఈ డబ్బులు దొరికినంత మాత్రాన ఈ డబ్బులు తనే తీసుకుందన్న సాక్ష్యం ఏంటి? అంటే ఏంటి? తన డెస్క్ తాళాలు తన దగ్గరే ఉండగా వేరే ఒకళ్ళు ఎలా పెడతారు? తను తప్పు చేసింది అనడానికి ఎందుకంటే ఆధారాలు ఇంకేం కావాలి? దొరికిన ప్రతి ఒక్కళ్ళు తప్పించుకోవడానికి ఇలాంటివి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నేను నిజమే చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నట్టుంది. ఇలా అడ్డంగా దొరికిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి సంయుక్త? నిజం ఒప్పుకో, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. లేదంటే మన ఛానల్ పరువు పోతుంది. అంటే ఏంటి? చేయని తప్పుని చేశానని ఒప్పుకోమంటున్నావా? అంతకన్నా చావమని అడగాల్సింది. చూసావా మీ ఫ్రెండ్ ఏమంటుందో? నేను ఈ నేరాన్ని ఒప్పుకోవాలంట. నీకు కూడా నా మీద అదే అభిప్రాయం ఉందా? చెప్పు. నేనెందుకు అలా అనుకుంటాను? నువ్వేంటో నాకు తెలీదా? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. చూడు నిత్య, తను అలాంటిది కాదు, నాకు తెలుసు. జరిగింది మన ఆఫీస్లో కాబట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. తను తప్పు చేసిందని ఎంత క్లియర్గా కనిపిస్తుంటే ఇంకా తను అమాయకురాలు అనుకోవడం మీ పిచ్చితనం. లేదంటే ఇంత డబ్బు తన దగ్గర ఎందుకుంటుంది?
ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నాను. తను నిజంగా ఈ డబ్బు తీసుకొని ఉంటే దాన్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయేది కదా, ఇక్కడెందుకు పెట్టుకుంటుంది? చూడండి వాసు గారు, నేను వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకున్నాను. వీళ్ళ నాన్న కూడా ఇలాంటి అవినీతి పనులు చేసి దొరికిపోయాక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఈవిడ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తుంది అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న గురించి నీకేం తెలుసు? బాగుతున్నావు నువ్వు. ఆయన నిజాయితీకి కాలి కోటికి కూడా సరిపోవు. హలో మేడం, మాటలో సరిగ్గా రానివ్వండి. నేను చెప్పేది విను. మా నాన్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడే చెప్పేది విను. నీ మర్యాదని పోగొట్టుకున్నా. చెప్పేది విను. నీకేంటి మర్యాద ఇచ్చేది? ఆగు, నువ్వేం ఒక్క నిమిషం చేసుకుంటావు ఆగు. చేసుకో. నేను నువ్వు చెప్పేది విను. లంచగొండేవి కాబట్టి ఆగు అని చెప్తున్నానా? నీ ఇష్టం ఆగు. వచ్చినట్టు అరే, చెప్పేది నీకే. మాట్లాడుతున్నావు.